హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను బచ్చల కూర రోటి పచ్చడి చేస్తున్నాను. బచ్చల కూర రోటి పచ్చడి చాలా బాగుంటుంది. ఫుల్ ఐరన్ ఈ బచ్చల కూరలో చాలా బాగుంటుంది. మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఒక 10-12 పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక మీడియం సైజు 3 టమాటాలు తీసుకున్నాను. ఒక 3 కట్టలు బచ్చల కూర కట్టలు తీసుకున్నాను. అవి అయితే మంచిగా ఫ్రెష్గా కడిగేసి పెట్టిన, కొంచెం ఉప్పు వాటర్లో వేసి పెట్టిన బచ్చల కూర. ఇంకా ఈ పచ్చిమిరపకాయలు అయితే కొంచెం ఆయిల్ పోసి వేయించుకోవాలి. తర్వాత ఇందులో టమాటాలు వేసేయాలి. 3 చిన్న సైజ్ టమాటాలు తీసుకున్నాను. కొంచెం ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసి, ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు ఉడికిపోయాయి. ఇప్పుడైతే కొంచెం 2 రెబ్బలంతా చింతపండు వేస్తున్నాను. 2 రెబ్బలంతా చింతపండు వేసిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకొని, తర్వాత అదే ప్యాన్లో ఈ బచ్చల కూర వేసేయాలి. ఈ బచ్చల కూర 1/2 కేజీ బచ్చల కూర అండి. ఇది 1/2 కిలో. అయితే ఇది కొంచెం ఉడకనివ్వాలి. మరి అందులో వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడకనివ్వద్దు. నార్మల్గా చూడండి, ఎంత ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆపేసి ఇదైతే పక్కన పెడుతున్నా. ఫస్ట్ ఇప్పుడు ఇంకా వేరే ప్యాన్ పెట్టిన, అందులో అయితే 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసి, ఒక 50 గ్రాములంతా నువ్వులు, ఇవి కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని చూడండి, ఇది దోరగా వేయించుకొని రోలు శుభ్రంగా కడిగి రోట్లో వేసి, ఈ జీలకర్ర నువ్వులు అయితే ఫస్ట్ నూరుకోవాలి. కొంచెం వాటరు, కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మెదుగుతుంది. కొంచెం అంత ఉప్పు వేసిన, కొంచెం వాటర్ వేసి నూరితే తొందరగా మెదుగుద్ది అన్నట్టు. ఇది రోటి పచ్చడికి అయితేనే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. తర్వాత అవి మెదిగినాక ఈ పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఈ టమాటాలు వేసేయాలి. వేసేసి మంచిగా మెత్తగా నూరుకోవాలి. కొన్ని పచ్చళ్ళు ఎట్లుంటాయంటే రోట్లో నూరితేనే చాలా టేస్ట్ ఉంటాయి. రోలు లేని వాళ్ళు మిక్సీ జార్లో వేసుకోండి, ఏం లేదు. మెత్తగా నూరేసి ఇప్పుడు ఈ బచ్చల కూర ఉంది కదా, ఇది ఇందులో వేసేసి నూరాలి. ఈ బచ్చల కూర అంటే గుర్తుపెట్టుకోండి, కాడలు లావు లావు ఉంటాయి కదా, ఆ కాడలతోటి వేసేయండి. ఫస్ట్ కొంచెం కట్ చేసి పారేసి, ఈ కాడలు లావు లావుగా ఉన్నాయని తీసి పడేయకండి. ఆ కాడలే బాగుంటాయి. ఈ రోట్లో వేసి నూరితే ఈ కాడలు మంచిగా రుబ్బిపోతాయి. చూడండి, ఇప్పుడు లాస్ట్లో కొంచెం అంత కొత్తిమీర వేస్తున్నాం. కొంచెం కొత్తిమీర వేసేసి నూరేసి, మరీ ఈ పచ్చడి మరీ మెత్తగా అవసరం లేదని, కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. చూడండి, కొత్తిమీర వేసి రుబ్బేసి ఒక గిన్నెలోకి తీసేసి మొత్తం తాలింపు పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుంటుందండి ఈ పచ్చడి, సూపర్గా ఉంటుంది, వద్రిపోద్ది. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసేసి, కొంచెం ఆవాలు కొంచెం వేసేసి, కొంచెం శనగపప్పు, పచ్చెనగపప్పు కొంచెం వేసేసి, కొంచెం కరివేపాకు వేసి, కొంచెం అంతా పసుపు తాలింపులో వేసేసి, ఈ తాలింపు ఆ పచ్చడిలో కలుపుకుంటే సూపర్, అసలు అద్భుతమైన పచ్చడి రెడీ. చూడండి, ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడు అన్నం కూడా కలిపి చూపిస్తాను. మంచిగా ఇట్లా కలిపేసి, ఈ నూనె మొత్తం పచ్చడిలో మంచిగా కలిపేసి, సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి. ఒక 3 డేస్ వరకు కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. కావాలనుకుంటే మనం అన్నంలో వేసి కలుపుకొని 3 డేస్ ఉంటుందా మా ఇంట్లో. చేసిన 1 గంట సేపటికి మధ్యాహ్నం మొత్తం తుడుచుకొని తినేస్తారు, అంత బాగుంటుంది ఈ పచ్చడి. కలిపి చూపిస్తున్నాను చూడండి, అద్భుతం అండి ఈ పచ్చడి, సూపర్గా ఉంటుంది. అసలు చాలా టేస్టీగా ఉంటుంది, అదిరిపోద్ది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బచ్చల కూర హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, ఓకేనా మరి.
ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూడండి ఫాతిమాస్ కిచెన్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సూపర్ టేస్టీ బచ్చల కూర పచ్చడి.